సాధక ప్రియులకు శుభాశిష్యులు. ఈరోజు మీకు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చెబుతున్నాను. ఈ మంత్రం అతి ప్రాచీనమైనటువంటి మంత్రం. దీన్ని మీరు సాధించుకోవాలనుకుంటే మాత్రం మీరు పక్కాగా ప్రతిరోజు బ్రహ్మ గడియలో 3:30 నుంచి 5 గంటల మధ్యస్థానంగా లేచి తలస్నానం ఆచరించి భైరవుని యొక్క ఫోటో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు కాల్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి 11 సార్లు 26 రోజులు చదవాలి. ఇలా మీరు మాల కంఠమాల పట్టుకొని జపమాలలు, అర్ధమాల, సగం మాల, 3 మాలలు, 2 మాలలు ఇలా చేయాల్సిన అవసరం లేదు. మాల చేయాల్సిన అవసరం లేదు. 11 సార్లు మాత్రం 26 రోజులు చదవాలి. నేను చెప్పిన విధానంగా చదవడం వలన ఇది చదివేటప్పుడు కూడా నల్ల లుంగి, నల్ల టవలు, రుద్రాక్షమాల మేము అభిమంత్రించి ఉపదేశం చేసి ఇచ్చిన మాల మీ మెడలో ధారణతో ఉండాలి. ధారణ చేయాలి. ఉన్న తర్వాత చదవాలి. అలా చదువుకుంటే ఖచ్చితంగా 100కు 200% మీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది. పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి ఇంకా నీకు 26 రోజుల టైం కూడా పట్టకపోవచ్చు. 3 నుంచి 5, 6 రోజులనే సిద్ధిస్తుంది. సిద్ధించిన విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు స్వప్నంలో భైరవుడు వచ్చేస్తాడు. వచ్చి పండ్లు కానీ పాలు కానీ తాపించినట్టు తినిపించినట్టుగా ఏదో ఒక రూపకం ఒక వస్తువుని తీసుకొని రావడం జరుగుతుంది ఈ చదివే క్రమంలో. కాబట్టి చదివే సాధకులు మరి సాధన చేసేటప్పుడు సాధక ప్రియులు భయపడొద్దు. ఏ మంత్రం చదివినా బ్రహ్మగడిలో లేచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు లేకుండా సపరేట్గా కూర్చొని విశ్రాంతిగా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలి. ఈ మంత్రానికి ఉపదేశం చేసిన తర్వాత దీనికి ఒక మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది. ఏది స్వర్ణాకర్షణ భైరవ యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము పూజ చేసి మీకు కట్టడం జరిగిద్ది. ఈ యంత్రం మంత్రం సహాయంతో మీరు అన్ని రకాల కార్యకలాపాలు చేసుకోవచ్చు. సకల దారిద్ర్యాలు కూడా తొలగిపోతాయి. ఒకసారి ఈ మంత్రం చెప్తా వినండి. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు గాను పూజ విధానానికి యంత్రానికి కానీ మేము 10,016 గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఈ మంత్రం చెప్తా వినండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్యం కురుకురు భైరవాయ హ్రీం స్వహ. చాలా చాలా కొద్ది అక్షరాలతో ఉంటుంది కానీ చాలా చాలా నిగ్రహమైనటువంటి పదాలు దాగి ఉన్నాయి దీంట్లో. చదువుతుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంటుంది. మళ్ళీ ఒకసారి చెబుతాను వినండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్యం కురుకురు భైరవాయ హ్రీం స్వహ. చాలా ఎంత స్పష్టమైన అక్షరాలతో ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ మంత్రం మరి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఇలా 11 సార్లు 26 రోజులు చదివిన తర్వాత ఈ మంత్రం సిద్ధించినాక మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు 5 సార్లు ఈ మంత్రం జపించాలి. సాయంకాలం పడుకునే ముందు స్నానం చేసి ఇలా మీరు ప్రతిరోజు అనగా మీకు మంత్రం సిద్ధించిన 26 రోజు తర్వాత 27 రోజు నుంచి అలా మళ్ళీ ఒక 13 రోజులు మీరు ప్రతిరోజు పడుకునే ముందు 5 సార్లు ఈ మంత్రాన్ని ధ్యానంలో చదువుకొని పడుకుంటే సకల దోషాలు తొలగిపోయి ధనధాన్యం వృద్ధి అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో చిక్కులు చికాకులు ఇబ్బందులు సమాజంలో స్థానం కోల్పోయిన వాళ్ళకి స్థానం కూడా లభిస్తుంది. చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా. కాబట్టి కొంతమందికి మాకు సిద్ధించలేదు ఇంకా 2 రోజులు 3 రోజులు అయిందని చెప్పంటే కొంతమందికి 2 రోజులు అవుతుంది. కానీ మనం రాసినటువంటి నెంబర్ ఉంటుంది గిన్ని రోజులని. అన్ని రోజుల నెంబర్ చదివితే ఖచ్చితంగా 100% అయిపోద్ది. అంతే. ఇక సిద్ధించడం అంటే అన్ని రోజులని నియమం ఉంది కాబట్టి అన్ని రోజులు పెట్టారు కనుక అన్ని రోజులు చదివితేనే సిద్ధిస్తుంది. ఒకవేళ పూర్వజన్మ సుకృతంలో మీకు మీ తాతలు ముత్తాతలు వంశపుల గురించి వచ్చినటువంటి కొన్ని అనూహ్యమైన సంఘటన మరి తాంత్రిక విధానం ఉన్నదనుకో మీ ఇంట్లో అది తొందరలో సిద్ధిస్తుంది. కాబట్టి సాధక ప్రియులు అర్థం చేసుకొని ఇటువంటి మంచి మంత్రాలు నేర్చుకొని మంచిగా వాడుకుంటారని ఆశిస్తూ మీ గురుస్వామి. వచ్చేటప్పటికి ఒకరోజు ముందు ఫోన్ చేసి మాతో మాట్లాడిన తర్వాతే రావాలి. ఓం నమ శివాయ. ఓం నమో భైరవాయ నమః.